సమ్మర్ వెకేషన్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ముందు సమ్మర్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేస్తాం మేము. దాంట్లో మెయిన్ ఏంటంటే పనసకాయ అండి. మా ఫ్యామిలీకి పనసకాయ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మా పొలంలో పనస చెట్టు ఉంటుంది, పనసకాయలు ఉంటాయి. మాకు సిటీలో కొనుక్కు తినాలంటే అస్సలు తినబుద్ధి కాదండి నిజంగా. మనమే బోల్డ్ మందికి ఇస్తాం కదా, మనం అట్లా కొనుక్కు తినాలా అన్న బాధ వచ్చేస్తుంది. అందుకని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏం కొనుక్కున్నా ఇటువంటి పనసకాయలు ఒకటి, ముంజికాయలు ఒకటి అస్సలు కొనుక్కో. మామిడి పళ్ళు తప్పదండి, మాకు కూడా తగ్గిపోయినాయి, ఎందుకు అవి మాత్రమే కొనుక్కుతుంటున్నాం. ఫస్ట్ పనసకాయ తిందని ఫిక్స్ అయిపోయాం. ఇది మా హస్బెండ్ మీకు రాదండి కోయడం, పొలం వెళ్ళి అబ్బాయి వచ్చి కోస్తాడని చెప్పినా సరే నేను కోసేస్తానని బయలుదేరిపోయారు. ఆ కాయని కాయలా కాకుండా ముక్కలు చెక్కల్లా కోసేసారు. అయినా సరే ఆ తొనలో టేస్ట్ అయితే పోదు కదా. మా పనస తొనలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఫైనల్గా కోసేసుకుని తొనలు తీసుకు తినేసి ఎంజాయ్ చేసేసాం. కానీ చాలా బాగుంటాయండి పనస తొనలు. ఖచ్చితంగా మీకు నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తింటారు కదా. మీలో ఎంతమందికి ఇష్టం పనస తొనలు? మీ